జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంలో ఉద్యోగులది కీలక పాత్ర. అందుకు తగ్గట్టుగానే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి శుభవార్తను వినిపించారు. సచివాలయంలో పనిచేస్తున్న వారితో పాటు హెచ్ఓడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తించేలా 24% ఇంటి అద్దె భత్యాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భూములు రీసర్వే అస్తవ్యస్తంగా జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వేపై రెవెన్యూ శాఖతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు చర్చకు రానుంది. దహనం తర్వాత జరుగుతున్న పరిణామాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్న పోలీసులు తదితర విషయాలను చర్చించనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కూడా ఇందులో పాల్గొంటారు. గత 5 సంవత్సరాల్లో భూముల రిజిస్ట్రేషన్లో చోటు చేసుకున్న అవకతవకలపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.